పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? రాజకీయంగా అయితే ఆయన బెస్ట్. ఓకే. నెంబర్ వన్. సినిమాల పరంగా వెనకబడ్డా కానీ వెనకబడడం అంటే ఆయనకున్న ఫాలోయింగ్ ఆయనకే ఉంటుంది. అంత ఇదిగా రాకపోయినా కానీ రాజకీయం పరంగా మాత్రం బాగుంది. పదవి వచ్చాక విజయవాడ టు హైదరాబాద్ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు చేసింది ఏమీ లేదు అన్నారు కొంతమంది. ఏమీ లేదు అంటున్నారా? అంటే ఒక ఏరియా లేకపోవచ్చు, అన్ని ఏరియాలు కంపల్సరీగా కవర్ చేస్తూనే ఉన్నారు. సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు తప్ప ప్రజలు ఏం పట్టించుకోవట్లేదు అని అంటారు ఇంకొంతమంది. సినిమాలు అనేది చాలా తక్కువ, ఓకే. రాజకీయ పరంగానే ఎక్కువ ఆయన వర్క్ అనేది మా అభిప్రాయం. ఇప్పుడు విజయ్ గారు గెలిచాక తమిళనాడులో ఎక్కువ ట్రోలింగ్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు ఏపీలో. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కొత్తగా గెలిచారు కాబట్టి ఇంకా ముందు ముందు ఎట్లా ఉంటుంది అనేది, ఆయన పాలన ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. దీని వరకు మాత్రం పవన్ కళ్యాణ్ గారు బెస్ట్ ఇక్కడ. అక్కడ అంటే సినిమా హీరో పరంగా ఆయన టాపే అక్కడ. అయితే ఆయన పాలన ఎలా ఉంటుంది ఏంటనేది, ఆయన వాగ్దానాలు ఎంతవరకు నెరవేరుతాడు అనేది మనం చూడాలి. అయితే మాజీ మంత్రి రోజా గారు, అంబటి రాంబాబు గారు ఇద్దరు మాట్లాడుతూ దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి గెలవాలి పవన్ కళ్యాణ్ విజయ్ గారి లాగా అంటున్నారు. రావచ్చు. ఆయన సీట్లు అనుకున్న సీట్లు ఆయనకి కనుక ఉంటే కనుక రావచ్చు, అవకాశం ఉంది. చివరిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి, సంబంధం లేని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారిని లాగి ఆయన ట్రోల్ చేసి తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి మనం సమాధానం చెప్పలేము. వచ్చే మళ్ళీ ఎలక్షన్లకి పోటీ చేసి దాని ద్వారానే వాళ్ళకి సమాధానం చెప్పడం అనేది ఉంటుంది. ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటంటే చివరికి పవన్ కళ్యాణ్ గారి మీద? నెంబర్ వన్ బెస్ట్. థ్యాంక్స్ అన్న. సరే అండి, పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? బాగా సినిమాల్లో అయితే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదండి. నాకు యాక్చువల్ పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే కూడా ఇష్టం ఉండదు. బట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత లైక్ చేస్తున్నా అతని వే ఆఫ్ బిహేవియర్ కానీ, మాట తీరు కానీ. మొదట్లో ఆవేశంగా ఎది పెడితే అది మాట్లాడి మధ్యలో ఉండవల్లి కానీ లేకపోతే ఎవరైనా సరే ఎటైనా వాళ్ళని డైవర్ట్ చేసి వాళ్ళ వైపు తిప్పుకుంటే ఎది పెడితే అది మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా, చాలా సెటిల్డ్గా, చాలా జాగ్రత్తగా రాజకీయం చేస్తున్నాడు. గెలిచాక విజయవాడ టు హైదరాబాద్ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు అంటున్నారు కొంతమంది. ఎందుకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, చేసింది ఏం లేదంటే ఎట్లా తెలుస్తుందండి? ఇప్పుడు మీ ఫాదర్ మీకు కష్టపడి చిన్నప్పటి నుంచి చదివి పెంచి పోషించి బట్టలు ఇచ్చి చదువు చెప్పించి అన్నీ చేస్తారు. ఒక్క మాటతో నేను మిమ్మల్ని కాదు, ఒక్క మాట మనకి పొగరు తలకెక్కి నువ్వు నాకేం చేసావు, నువ్వు నాకేం చూసావు, నువ్వేనా చూసావా చేసావా అంటే ఏముంటుంది? అంతే ఉంటుంది. ఇది కూడా విజ్ఞత కావాలి. విజ్ఞత ఉన్నోళ్ళు గుర్తించగలుగుతారు. కాస్త సంస్కారం ఉన్నోళ్ళు, విజ్ఞత ఉన్నోళ్ళు, సభ్యత ఉన్నోళ్ళు గుర్తించగలుగుతారు. మూర్ఖులకి మనం ఏం చేయలేం. అయితే విజయ్ గారు గెలిచాక తమిళనాడులో ఎక్కువ ట్రోలింగ్ నడిచింది పవన్ కళ్యాణ్ గారి మీదే. నిన్న మాట్లాడారు ఆయన ఆ విషయం మీద. సో ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి దమ్ముంటే సింగిల్గా పోటీ చేయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కావచ్చు, రోజా గారు కావచ్చు మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద మరి అటువంటిప్పుడు పవన్ కళ్యాణ్తో పొత్తు కోసం ఎంతమంది ఎందుకు వైసీపీ తాతాలాడింది? ఎంతో మందిని పంపించింది కదా, కోవర్ట్లని, లైక్ ఉండవల్లి కానీ వీళ్ళందరినీ పంపించి కలవమని బతిలాడింది. అయితే ఏంటంటే అటువంటి పార్టీతో కలిసి ఇంకో గొడ్డల పోటు అవుతుంది, ఇంకో బాబాయ్ లాగా అవుతాడని పవన్ కళ్యాణ్ కలవలేదు. ప్లస్ రాజకీయంగా కూడా అతను ఎదగాలంటే మాత్రము అతను ఒక మంచి పార్టీలు ఉంటే ఎదగలుగుతాడు కాబట్టి టీడీపీలో చేరాడు. వైసీపీలో చేరినట్లయితే వైసీపీ వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ నాయకులను కానీ ఎలా రాజకీయంగా వాడుకొని వదిలేస్తుందో తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటో చూస్తూనే ఉన్నాం మనం. ఒకవేళ జనసేన ఈసారి 170 స్థానాలు సింగిల్గా పోటీ చేస్తే ఎలా ఉండొచ్చు అనుకుంటాం? సింగిల్గా పోటీ చేస్తే గెలిచే ఛాన్సెస్ తక్కువ అండి. సింగిల్గా పోటీ చేస్తే గెలవరు, కష్టం. సింగిల్గా పోటీ చేస్తే అంటే ఈసారి జగన్ యాక్చువల్గా అయితే అంతకుముందు ఉన్న పరిస్థితుల్లో అయితే జగన్కి లాభం అయ్యేది. ఎందుకంటే కాపు ఓటు బ్యాంకు జగన్ వైపు ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి రాజశేఖర రెడ్డి ఉన్న దగ్గర నుంచి కానీ మరి నేదురుమని జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే యాక్చువల్గా కాపు ఓటు బ్యాంకుని రాబట్టుకోవడంలో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సఫలీకృతం అయ్యారు. ఆ కాపు ఓటు బ్యాంకుని కాంగ్రెస్ నుంచి హైజాక్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. యాక్చువల్గా కాపులకు వాళ్ళు చేసిందే లేదు కానీ జస్ట్ ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నారు. అయితే ఏంటంటే అంతకుముందు పవన్ కళ్యాణ్ కనుక ఇండివిజువల్గా పోటీ చేస్తే ఏముందులో పవన్ కళ్యాణ్ ఎటు గెలవడు కదా అని చెప్పనేసి వైసీపీకి వేసే పరిస్థితి ఉండేది. కానీ ఈసారి చెప్పలేము. ఎందుకంటే వైసీపీ నమ్మే పరిస్థితుల్లో కాపులు లేరు ఈసారి. ఒక్క మాటలో పవన్ గారి మీద మీ అభిప్రాయం అంటే? గుడ్ అండ్ బాగా చేస్తున్నాడు. ఒక సినిమా హీరోగా కంటే రాజకీయ నాయకుడు కానీ బెస్ట్ అతను. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే రాజకీయంగా? మంచి వ్యక్తి.
ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారండి ఆంధ్రప్రదేశ్కి. ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి పనితీరు? చాలా బాగుంది. ఆ పదవికి న్యాయం చేస్తున్నారా? 100%. సార్ పదవి వచ్చాక స్పెషల్ ఫ్లైట్లో విజయవాడ హైదరాబాద్ తిరుగుతున్నారు తప్ప ప్రజలకు ఏం చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కొంతమంది. లేదండి, అది తప్పు. సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు ప్రజలను వదిలేసి అంటున్నారు. లేదు అలాగే కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు విజయ్ గెలిచాక తమిళనాడులో పవన్ గారి మీద ఎక్కువ ట్రోలింగ్ జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం అంటే? అక్కడున్న పరిస్థితులను బట్టి అది వేరు, ఇక్కడ పరిస్థితి వేరండి. నేను అదే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడారు చాలా రోజుల తర్వాత. అయితే పవన్ కళ్యాణ్ గారికి దమ్ముంటే సింగిల్గా పోటీ చేయాలంటున్నారు మాజీ మంత్రి రోజా గారు, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు. ఆ వ్యాఖ్యలు మీ అభిప్రాయం అంటే? ఇప్పుడప్పుడే చేయరండి వాళ్ళు, సింగిల్గా అయితే పోటీ చేయడు. అప్పుడప్పుడే ఒకవేళ చేస్తే అనుకుందాం 170 చేస్తే ఎంతమంది రాదు, గెలవడు. ఎందుకు సార్ అక్కడ విజయ్ గారికి సాధ్యమైంది, ఆయనకన్నా పెద్ద హీరైన పవన్ గారికి ఎందుకు సాధ్యం కాదు అనుకుంటున్నారు ఏపీలో? అంటే ఏపీలో అంతా కుల రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. వాస్తవంగా మాట్లాడుతుంటే అవును, మా ప్రతి వాళ్ళు మా కొలపూడు అంటారు, రెడ్లు మా వాళ్ళు అంటారు. సో చివరిగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేకపోయినా అన్నిటికీ ఆయన లాగేసి ఆయన తిట్టే వాళ్ళకి, ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? అది అర్థం చేసుకునే విధానం లేదు అందరికీ. ఓకే, ఆయన నెంబర్ 1. ఫైనల్గా ఒక మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద? నెంబర్ 1 సార్ ఆయన. థ్యాంక్స్ అండి. గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? బాగుంది. డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన, ఎలా ఉంది డిప్యూటీ సీఎం గారి అంత బాగుంది. ఆయన పదవికి న్యాయం చేస్తున్నారా? చేస్తున్నారు. జనాలను వదిలేసి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ అంటారు కొంతమంది. ఊరికి వాళ్ళ పని అది చేస్తున్నారు, అంత పని చేసినా పర్వాలేదు. అంటే స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ విజయవాడ తిరగడం తప్ప ప్రజలకు ఏం చేయట్లేదు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఏంటి ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారి మీదే. అంటే ఆయన అక్కడ హీరో సీఎం అయ్యారు కాబట్టి, ఈయన అక్కడ హీరో కాబట్టి ఈయన కూడా అలాగే సింగిల్ గా పోటీ చేయాలంటున్నారు చాలా మంది. చూడాలి, సింగిల్ గా పోటీ చేస్తే ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికల్లో? చూడాలి. అంటే ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అంటే? ఏమో వచ్చినట్టు ఉంది, చూడాలి. చివరికి ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు తిట్టే వాళ్ళకి ఏం చెప్తా, వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు తిడతారు. అంటే ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి మీద? మంచిగా. థ్యాంక్ యూ. కెమెరా వైపు ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటంటే రాజకీయంగా? పవన్ కళ్యాణ్ గురించి అయితే పేదల గురించి మెయిన్ ఆలోచిస్తాడు, లేని వాళ్ళని బాగా చూస్తాడు. ఇక్కడే కాదు ఎక్కడికైనా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఏంటి అన్ని ఏంటి పవన్ కళ్యాణ్ బాగా చేస్తాడు. అన్ని విషయాల్లో కానీ దేని విషయాల్లో కానీ పవన్ కళ్యాణ్ బాగా చేస్తాడు. కానీ పదవి వచ్చాక విజయవాడ టు హైదరాబాద్ ఫ్లైట్లో తిరుగుతున్నారు తప్ప జనాలు ఏం పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. లేదు, ఆ విషయంలో తేడా ఏం లేదు. ఆయన అందరికీ నమస్కారం పెడతాడు, అన్నీ చూస్తాడు, జనాలు చూస్తాడు, చూసి నవ్వి పలకరించి వెళ్ళిపోతాడు. మరి తమిళనాడులో విజయ్ గారు గెలిచాక పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, దాని మీద మీ అభిప్రాయం అంటే? అది అంత ఫోకస్ అండి. అంటే అతను చేసే తప్పులు ఏమి చేయట్లేదు కూడా, చేయడు కూడా. పవన్ కళ్యాణ్ మంత్రి రోజా గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని సింగిల్గా పోటీ చేయాలి దమ్ముంటే విజయలాగా అంటున్నారు. మరి ఎవ్వరి వల్ల అవ్వదు, ఒక్క పవన్ కళ్యాణ్ వల్ల అవుతుంది. ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తే ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికల్లో? అంటే దాని గురించి అయితే నాకు గెలుస్తారా పవన్ గారు? గెలవడంతో గ్యారంటీ. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం, ఆయనకు సీఎం అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు పవన్ గారు అవుతారని? అతని ఇప్పుడు డిప్యూటీ సీఎం వల్ల ఇంతలా జరుగుతుందంటే రేపు సీఎం అవుతే ఇంకెలా ఉంటుంది? చివరిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఇదే చివరి ప్రశ్న. ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు గెలవలేదని ఇది ఏదో అంటారు, ఏంటంటే అది గెలవలేదని జలసి ఉంటుంది. ఓకే, ఆడు ఉంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం బాగుపడుతుంది అనే ఈర్ష్య ఒకటి ఉంది. ఓకే, మొత్తంగా ఒక మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద? పవన్ కళ్యాణ్ కదండి, పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఫ్యాన్స్. నేను చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆయన ఫ్యాన్స్, పక్కా ఫ్యాన్స్. అతను రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిమిషం సార్, ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? రాజకీయంగా అంటే ఇప్పుడు ఎట్లయినా రికార్డులు ఏం బదులు కొట్టలేదు. అతను ఉన్న దానిలో ఏదో కొంత సాటిస్ఫాక్షన్గా నెగ్గగలిగాడు. డోకా లేదండి, ఇంకా నెక్స్ట్ టైం ఆయన డిప్యూటీ సీఎంలోనే హోదాలో ఉంటాడు. ఆయన ఇప్పుడు ఎలా ఉంది ఆయన పనితీరంటే ప్రస్తుతానికి? పర్లేదు, శభాష్గానే ఉందండి, పర్లేదు. కాకపోతే అంత ఇంప్రూవ్మెంట్ లేదు, ఫాస్ట్గా లేదు ఏదైనా సరే. అయితే పదవి వచ్చాక హైదరాబాద్ టు విజయవాడ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఏం చేయట్లేదు అంటున్నారు వైసీపీ వాళ్ళు. అది మామూలేనండి, రొటీన్ అది.
ఏదో ఒకటి అపోజిషన్ వాళ్ళు లేనిపోయి అన్ని సృష్టిస్తూ ఉంటారు. అదొకే, బట్ ఆయన చేస్తున్నారా నిజంగానే చేయట్లేదు, అది మనకు కావాల్సింది. చేయట్లేదంటే పాపం నిన్నటి దాకా కొద్దిగా హెల్త్ కండిషన్ బాగలేదు కదా. నిన్న బయటకు వచ్చారు ఆయన, వచ్చారులేండి, మాట్లాడారు కూడా, షేవింగ్తో వచ్చేసారులేండి గడ్డంతో వచ్చారు, నిన్న మాట్లాడారు, అదే చాలా మాట్లాడారు నిన్న. అసలు నిన్న ఆయన మాట్లాడుతూ విజయ్తో పోల్చడం మీద ఆయన కామెంట్ అయితే చేశారులేండి. అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. ఆయన గంటా పదంగా చెబుతున్నారు. ఏమన్నా సరే విజయ్ చాలా లక్కీ ఫెయిల్. అసలు రజనీకాంత్కి అయితే ఇంకా రికార్డు, ఇంకా ఎన్టీఆర్ని కూడా మించిపోయాడు రజనీకాంత్. అంత అభిమానం ఉంది కదా, డేర్ చేయలేదు. అయితే ఇక్కడ మాజీ మంత్రి రోజా గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు మాట్లాడేది దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారికి సింగిల్ గా పోటీ చేయాలి విజయ్ లాగా అంటున్నారు వాళ్ళు. అయితే లేదండి, ఆ ఊపి ఎవరికి రాదు. ఎవరో కాదు, జగన్ పోటీ చేసినా రాలేదు నెక్స్ట్ టైం. ఇక్కడ ఏపీలో కష్టం. పవన్ గారి గురించి మాట్లాడుకుంటే సింగిల్ గా పోటీ చేస్తే 170 స్థానాల్లో ఇంపాసిబుల్, రాలేడు. నేనే చెబుతున్నా కదా, రాలేడు. కూటమి కాబట్టి, ఆ ముగ్గురు పార్ట్నర్షిప్ కొండ కాబట్టి, పేరుంది కాబట్టి వచ్చారు. చివరికి ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారు మంచి అభిప్రాయం ఉంది, పర్లేదు. అది చేస్తున్నాడులే కానీ కొద్దిగా డిలే అవుతుంది. ముందు అయినా కొద్దిగా నెగ్గగలుగుతాడులే కానీ సింగిల్గా మట్టికి ఎవరు రాలేరండి. నెక్స్ట్ టైం జగన్ వచ్చినా సరే కష్టం, రాలేడు. పవన్ కళ్యాణ్ మీద, అతని రాజకీయం మీద మీ అభిప్రాయం? ఆయన అయితే కొత్తగా అయినా సరే అన్ని పనులు బాగానే చేసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఏ మరొక డెవలప్మెంట్ చేస్తారు? చేస్తున్నాడంటే ఇప్పుడు పక్కన ఊళ్ళో అవన్నీ చూసుకోవాలి కదా. అవును, మరి అన్నీ చూసుకొని ఒకటి పని చేసుకొని ఇస్తాం, మరి చివరికి వచ్చేటప్పటికి ఆ టైం అయిపోతుంది. ఓకే, ఇప్పుడు అతని ఇప్పుడు అన్నీ చేయాలంటే ఎవరికి, ఇప్పుడు పైనుంచి డబ్బులు రావాలి, తర్వాత ఏంటంటే సమాధానం చెప్పుకోవాలి. ఇక్కడ 100 కోట్లు అవుద్ది అంటే అక్కడ 50 కోట్లు అవుద్దా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. ఏమంటున్నారంటే విజయ్ గారు గెలిచిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అతను విమర్శిస్తున్నారు. అంటే విజయ్ గారు సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా, దమ్ముంటే నువ్వు కూడా సింగిల్గా పోటీ చేసి సీఎం అవ్వు అనేసి ట్రోల్స్ స్టార్ట్ చేసి. తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్కి తేడా లేదా? ఓకే, దమ్ముంటే రా అంటానికి. ఇప్పుడు ఈ విజయ్కి మాత్రం ఏం తెలుసు, ఆయన సినిమాలో నటిస్తాడు కానీ. అంటే విజయ్ గారు ఎప్పుడైతే అసలు పెద్ద జయలలిత గారు ఉన్నప్పుడే ఆమెగాని పట్టుకుంటే వీళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కాదు, దరిదాపుల్లో కూడా కనపడేవాళ్ళు కాదు. ఏ పార్టీ జెండా కూడా ఉండేది కాదు. ఓకే ఓకే, అంటే ఇంకోటి కూడా అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడకి, విజయవాడ నుంచి హైదరాబాద్ తిరుగుతున్నాడు కానీ ఏం చేయట్లేదు అంటున్నారు. చేయట్లేదు, చూసేవాళ్ళకి తెలిసిద్ది, చేయించేవాళ్ళకి తెలిసిద్ది ఏం చేపిస్తున్నారని. ఓకే, ఇప్పుడు వేసి రూమ్లో కూర్చొని వాళ్ళు కూర్చుంటారా ఏంటి? ఓకే, ఇప్పుడు ఒక్కడ కాదు కదా, అన్ని పనులు ఉంటాయి, అందరికీ సమాధానం చెప్పుకొని రావాలి. ఓకే, ఇన్ కేసు ఒక ఆయన సింగిల్గా పోటీ చేసి సేమ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? వస్తాడు కానీ కొంచెం లేట్ అవుతుంది, కొంత టైం పడుతుంది. ఫ్యూచర్లో వస్తారని అంటున్నారు. ఫ్యూచర్లో మొత్తం ఆయనే. ఓకే, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఒక మాటలు ఏం చెప్తారు? కాకపోతే సినిమాలు ఒకటే లేవు.